నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. కౌన్ బనేగా బీజేపీ చీఫ్? ఎస్, తెలంగాణకి బీజేపీ చీఫ్ ఎవరు అవ్వబోతున్నారనేటువంటి ఒక చర్చ కేవలం బీజేపీ పార్టీలో అంతర్గతంగా మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రాజకీయ చర్చగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ని మించి ఎంపీ సీట్లు సాధించడంలో కావచ్చు, కాంగ్రెస్తో సమానంగా ఎంపీ సీట్లు సాధించడంలో కావచ్చు, బీజేపీ ఏ విధంగా సూపర్ సక్సెస్ అయిందో మనందరం చూసాం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ సత్తా నిరూపించుకోవాలనుకున్నటువంటి బీజేపీ కొంత వెనుకబడినప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం పూర్తి స్థాయిలో పుంజుకుందనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు అనేటువంటి ఒక మాట తెర మీదకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ని మొదలుకొని బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇతర కీలకమైనటువంటి నేతలు కావచ్చు, చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది ఉన్నారు బీజేపీ నుంచి, కేవలం వారి పేర్లు మాత్రమే నేను ప్రస్తావించను అనుకోకుండా చాలామంది ఉన్నారని ఖచ్చితంగా భావించాలి. అండ్ మరోవర్ బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు అనేది ఎవరి ఊహకు కూడా అందదు. అధిష్టానం నిర్ణయం అంతా ఆలోచించి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మాత్రమే తీసుకుంటుంది. అయితే ప్రస్తుత సందర్భాన్ని మనం చూసినట్లయితే పాల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాక్ మధ్య కొంత యుద్ధ వాతావరణం రావడం, ప్యాట్రియాటిజం అనేది ఒక్కసారిగా మళ్ళీ తెర మీదకి రావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్ కూడా ఈ మధ్యలోనే కొంత పుంజుకుందని చెప్పుకోవాలి. అంటే ప్రజల్లోకి కొంత బలంగా వెళ్ళగలిగేటువంటి ఒక సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సమీకరణాలు మారాయా అంటే అవుననే అంటున్నారు కొంతమంది సీనియర్ లీడర్లు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగబోతోంది. మనతో పాటు రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఆచార్య గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా వీరిద్దరితో మాట్లాడే కంటే ముందుగా మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ అంశానికి సంబంధించి కొంత విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయడానికి. ఎస్ ప్రసన్న, గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి ప్రసన్న? అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎవరున్నారు అనే సమీకరణాలు మొన్నటి వరకు ఒకలా ఉన్నాయి, ఈరోజు పూర్తిగా మారిపోయాయి. అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు కూడా ఇందులో ప్రభావితం చూపించే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఫైనల్ ఖచ్చితంగా. ఇక రాష్ట్ర నాయకుల అభిప్రాయం తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎలా చూడాలి ప్రసన్న? విజయ్, ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇప్పుడు మంచి రసకందాయంలో ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ కేంద్రము, బీజేపీ అధిష్టానము ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్పు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకంటే జిఎస్టీ ఎలక్షన్ లో రాబోతున్న తరుణం లోపల కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం తెలంగాణ సౌత్ ఇండియాకి ఒక గేట్ వేగా భావిస్తా ఉన్నది. బీజేపీ పార్టీకి ఇక్కడ పొందుకోవచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రం పైన పూర్తిగా దృష్టి సాగి తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ చూస్తే కనుక ఎంపీలుగా గెలిచినటువంటి నాయకులు కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు, తర్వాత మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డిసి అరుణ, వీరందరూ కూడా ఎంపీలుగా గెలిచి బీజేపీ అధ్యక్ష లిస్టులో ఉన్నారు. వీరందరూ కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారుగా వీరు ఉన్నారు. డీకే అన్న చూసుకుంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, ఈటలందరూ చూసుకుంటే లెఫ్ట్ భావజాలము, అదేవిధంగా బీఆర్ఎస్ లో మంత్రిగా చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ ఫీల్ రావడం జరిగింది. అయితే బండి సంజయ్కి ఆల్రెడీ ఒకసారి అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అరవింద్ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎవరికి వారే కేంద్రం పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు, అది జాతీయ నాయకత్వం పైన ఎవరి ప్రయత్నాల్లో వారు మమ్మల్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇక్కడ బీజేపీలో చూస్తున్నట్టే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం పైన, అధ్యక్ష పదవి పైన ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రము బీజేపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం ఉండి ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తికి అనేది ఒక ఆలోచన చేసి జరుగుతుంది. అయితే ఆ విషయంలో చూస్తే కనుక ఆ బీజేపీ ఆడుకోర్ బీజేపీ నాయకులైనటువంటి ఆచార్య పేరు ముందుగా వినిపిస్తాం. అయితే ఈ ఆరుగురులో ఎవరికి ఇస్తారు అనేది మాత్రము కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా వీళ్ళకి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా అమిత్ షా కానీ, మోడీ కానివ్వండి. సౌత్ ఇండియా లోపల ఇప్పుడు 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికల లోపల కనీసం 12 ఎంపీ సీట్లు గెలవాలంటే
మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, బీజేపీని ప్రజల్లోకి తీసుకుపోయే నాయకుడిని తీసుకోవాలి. అదేవిధంగా హిందూ వాహిని కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, బజరంగ్ దళ్, అదేవిధంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నాయకుని కోసం బీజేపీ చూస్తా ఉంది విజయ్. ఓకే, అంటే ప్రసన్న మరొక విషయం, ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకటి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాట అసలు కేంద్ర బీజేపీ పెద్దలు వింటారా లేదా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ విన్నా కానీ ఆ విషయాన్ని ఇక్కడ అప్లై చేస్తారా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఎలా చూడాలంటే ఈ విషయాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? విజయ్, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీకి మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అనేది వెన్నుముక అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చూసుకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫడ్నవీస్ ని అక్కడ ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రి చేసిన ఏక్నాథ్ షిండే ఎంతగా ఒత్తిడి చేసినా కానీ ఆర్ఎస్ఎస్ వారు ఖచ్చితంగా ఫడ్నవీస్ ని సీఎం చేయడం పట్టుబట్టి తను సీఎం చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీసులు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా వారు మాత్రమే పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కేంద్రంలో కూడా అమిత్ షా అయినా, మోడీ అయినా, నడ్డా అయినా ఆర్ఎస్ఎస్ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సింది. అది బీజేపీ ఒక ఆత్మగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆర్ఎస్ఎస్ తెలంగాణ లోపల ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రము ఆచార్య వెంట ఉన్నారని చెప్పే విషయము ఇంకా తెలుస్తా ఉన్నది. ఎస్, మరొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎలా చూడాల్సి ఉంటుంది ప్రసన్న? ఇదే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే అధ్యక్ష రేసులో ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో వచ్చే ఎన్నికల లోపల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేటువంటి దృఢ సంకల్పంతో వారు ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణ లోపల బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది అనేటువంటి రిపోర్ట్ల ఆధారంగా బీజేపీ మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. అయితే ఎవరైతే పార్టీని ముందుని నడిపిస్తారో వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ మిగతా ఎవరైతే అధ్యక్ష రేస్ లో ఉన్నారో వారికి ఇతర బాధ్యతలు ఇవ్వడానికి కూడా కేంద్రము చూస్తూ ఉండడం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఎస్, ఒకసారి గెస్ట్లతో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆచార్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది, అధ్యక్ష రేసులో ఉన్నారనేది. ఆల్ ది బెస్ట్ ముందుగా. సరే, ఇకపోతే బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది, నేను ముందుగా ప్రస్తావించినట్లు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చగా ఉన్నాయి. మొన్నటి వరకు ఒక సమీకరణం, ఈరోజు సమీకరణాలు మారాయి. పాక్ భారత్ మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం తర్వాత అనేది కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు, ఏం ఆలోచిస్తోంది మీ అధిష్టానం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఏం ఆలోచిస్తున్నారు మీరందరూ? నిన్నటి వరకు ఒక అభిప్రాయము, ఈ యుద్ధం తర్వాత ఒక అభిప్రాయం అనే దాన్ని నేను ఏకీభవించను. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము, జాతీయ నాయకులు ఇక్కడ ఏం నిర్ణయం తీసుకోవాలనో ఒకే నిర్ణయం తీసుకుంటారు. కానీ యుద్ధానికి సంబంధించో లేకపోతే ఇతరత్ర విషయాలని ఏదో బేరీ చేసుకొని నిర్ణయం తీసుకుంటారు అనేది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలు ఇవన్నీ కూడా యథావిధిగా మామూలుగా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ పుట్టిననాటి నుంచి కూడా క్రమం తప్పకుండా నడుస్తున్నాయి. ఓకే, ఒకవేళ యుద్ధమే జరగకుండా ఉంటే, లేకపోతే ఏదైతే ఆ సంఘటన జరగకపోయి ఉంటే ఇప్పటికల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షతని ఏదైతే ఉంటుందో ప్రకటించబడు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుని ఎన్నిక కానీ జాతీయ సమావేశం కానీ నిర్వహించేటువంటి పరిస్థితులలో ఈ రెండు కూడా ఇప్పుడు అన్నిటికన్నా దేశం ముఖ్యం. దేశం మీద పాకిస్తాన్ తీవ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో దాన్ని మనం ఎదుర్కోవాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటువంటి దాని నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరిగింది. పార్టీ నిర్ణయం, పార్టీ వ్యవహారాలు ఇవన్నీ కూడా 4 రోజులు లేట్ అయినా బాధ ఉండదు, పెద్దగా
ఇప్పుడు 4 రోజులు లేట్ తోటి వచ్చే నష్టం ఏమి ఉండదు. దేశం కొరకు మనం చేయాల్సినటువంటి దాని మీద దృష్టి పెట్టి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కావచ్చు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కావచ్చు, ఆ మొదటి అంశం, మొదటి ప్రాధాన్యత అక్కడ ఇవ్వడంతో ఇది ఆలస్యమైంది తప్ప యుద్ధం కంటే ముందు ఒక నిర్ణయం, యుద్ధం తర్వాత ఒక నిర్ణయము అనేటువంటి ఇది ఏమాత్రం కూడా ఉండదు. ఇంతకుముందు మీరు సంఘము చెప్పినటువంటిది, సంఘం ఇవన్నీ కూడా అనేక విధాలుగా, అనేక రకాలుగా, అన్ని వర్గాలతోటి, అందరితోటి, రాష్ట్ర నాయకత్వంతో, సీనియర్ నాయకులతోటి అభిప్రాయాలు తీసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర నాయకత్వము రకరకాలుగా ఆలోచించి, అంటే ఆచార్య గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, అసలు సంఘ్ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటుందా బీజేపీ, తీసుకోదా అనేది మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి సంఘ అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ సంఘ నిర్ణయం తీసుకొని అధ్యక్షుని చేసేటువంటి ప్రక్రియ ఉండదు. భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా ఎన్నికలను నిర్వహించుకొని సంస్థాగతంగా ఎవరిని ఉంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయము ఏదైతే కిందికెళ్ళి వచ్చినటువంటిది కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీరు అన్నట్టు సంఘ పెద్దలు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, పార్టీ అభివృద్ధికి ఏమన్నా సూచనలు ఇస్తే ఇవ్వచ్చు. కానీ డిసైడ్ చేసి ఈ వ్యక్తిని పెట్టాలి అనేటువంటి అభిప్రాయము సంఘ్ కూడా ఒత్తిడి తీసుకురాదు. భారతీయ జనతా పార్టీలో నాయకత్వం కానీ, నాయకత్వం చేస్తున్నటువంటి పెద్దలు ఏదైతే అమిత్ షా గారు, నడ్డా గారు, లేకపోతే ప్రధానమంత్రి గారు, పార్టీ నాయకత్వము, ఇన్ఛార్జీలు, సీనియర్ పెద్దలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. అంతేగాని సంఘం ఇగో ఈ వ్యక్తిని చెయ్యాలి అనేటువంటి ఫోర్స్ఫుల్ నిర్ణయం ఎక్కడ కూడా ఉండదు. అది తెలియక చాలా మంది ఆ సంఘం ఒత్తిడి చేసి ఈ వ్యక్తిని చేయాలి, ఈ వ్యక్తిని చేయొద్దు అనేటువంటిగా అనేక రకాలుగా అభిప్రాయాల సేకరణలో కూడా వాళ్ళ అభిప్రాయం కూడా వస్తే వాళ్ళు స్వీకరిస్తారు. అంతేగాని వాళ్ళు నిర్ణయం చేసి భాజపా మీద ఒత్తిడి తెచ్చి నేను చెప్పిందే చేయాలి లేకపోతే అనేటువంటిది అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఓకే రైట్, ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, విజయ్ గారు చెప్పండి. సరే, ఆచార్య గారు పూర్తిగా ఏకీభవించకపోవచ్చు, కాకపోతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధాన చర్చ అయితే ఇది. ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలను ఖచ్చితంగా బీజేపీ గౌరవిస్తుంది. మొత్తంగా ఆర్ఎస్ఎస్ నిర్ణయమే ఫైనల్ అని నేను చెప్పను, కానీ వాళ్ళ ప్రభావం కొంతవరకు ఉంటుందనేటువంటి చర్చ ఒకటి. రెండో విషయం, వారు మరొక విషయాన్ని కూడా ఏకీభవించలేదు. యుద్ధ పరిణామాల తర్వాత అసలు ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయమని చెప్పారు. నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే, ప్రస్తుతం యుద్ధ పరిణామాల తర్వాత కొంత ఈ దేశభక్తి ఇటువంటి అంశాలన్నీ కూడా సమాజంలో ఈరోజు తెరపైకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలాగా బీజేపీ కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వ్యక్తం చేస్తే కొంత హైలైట్ చేసుకునేటువంటి అవకాశం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేం చెప్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? విజయ్ గారు, మీకు ఆచార్య గారికి అట్లాగే మన ఫోర్సైట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. ముందుగా ఆచార్య గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సమీకరణలో ఆచార్య గారికి ఎక్కువ వచ్చే అవకాశాలు నేను భావిస్తున్నాను. నేను అందుకే ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్పాను. అదే వారైతే మంచిది. చాలా రోజుల నుంచి అనుకుంటుంది కూడా. ఇప్పుడు దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అని ఒక సామెత. కనుక ఆలస్యమైన మంచిగా జరుగుతుంది, చీకటి అయితే కాదనుకుంటున్నాను. చూద్దాం దాన్ని. అంటే ఇప్పుడు సమీకరణలో ఒక్కోసారి అన్యాయం కూడా జరగవచ్చు మంచి వాళ్లకు, ఒక్కోసారి కొన్ని సామాజిక సమీకరణలు, రకరకాల సమీకరణాలు ఉంటాయి. మీరన్న ఏది యుద్ధం తర్వాత పెద్దగా చేంజ్ ఉంటుందా, నేను కూడా ఆచార్య గారితో ఏకీపిస్తున్నాం, ఉండదని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే మిగతా సామాజిక సమీకరణలు పనికొస్తాయి. ఇందులో మీరు ఇంకొక మాట అన్నారు, ఇది మనకు ప్రసన్న చెప్పారు, నా రిపోర్టర్ చాలా మంచి విశ్లేషణ అంటున్నాను. ఏమంటున్నానంటే ఇప్పటిదాకా చూస్తే మనకు అంటే మీరు ఇంకొక దాంతో నివేదిస్తున్నారు. అంటే సంఘ అసలు ప్రమేయం ఏమి ఉండదు పెద్దగా, అంటే ఉంటదన్నారు వారు ఆచార్య గారు, కొంత ఉండదు అని మాట్లాడారు. కానీ సంఘ ప్రమేయం ఉంటది, కానీ పరోక్షంగా ఉంటుంది. సంఘ ఎప్పుడు కూడా బీజేపీకి పార్టీకి సపోర్ట్ చేయని సందర్భం కూడా ఉంది. ఒకసారి మనం చెప్తే అప్పుడు మన యుద్ధం 71 యుద్ధం అప్పుడు అవసరమైతే కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అంటే పార్టీగా కాదు, ఒక దేశభక్తితో పోతున్న దానిలో యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో చూసుకుంటే మనకి ఏంటంటే, మనం అప్పుడు వాజ్పేయి లాంటి వాడే
అపర కాళీ మాతగా మనకు మన ఇందిరాగాంధీని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒక కమ్యూనిస్టులకు వ్యతిరేకం. కమ్యూనిస్టులు ఎట్లాగో వాళ్ళు దేశం గురించి ఆలోచించే క్రమంలో వీళ్ళకి వాళ్ళ సైద్ధాంతిక భేదం ఉంది కానీ చేయొచ్చు. కానీ మిగతా విషయానికి వస్తే జనతా పార్టీ అప్పుడు కూడా మరి జనతా పార్టీ అన్ని కలిపిన పార్టీ అప్పుడు దానికి సపోర్ట్ చేశారు కదా, ఒక రకంగా చెప్పారంటే. అందుకనే ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేయదు, కానీ బీజేపీకి అనుకూలంగా ఉంటది. అది అందరికీ ఎదిగింది. నాగపూర్ కేంద్రంగా ఇవాళ దాని కార్యకలాపాలు బహిరంగ పరచరు. ఎప్పుడు కూడా చూడండి, మోహన్ భాగవత్ మొన్న మాట్లాడిన ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, దేశం గురించి రాష్ట్రం గురించి మాట్లాడతారు, దేశ పరి గురించి మాట్లాడతారు. ఇంతకుముందు నేను ప్రసారం ఎందుకు కంపెనీ చేశానంటే ఒక 4-5 అంశాలలో ఇప్పుడు ఇక్కడ పెద్ద సందిగ్ధం ఎందుకు అవుతున్నా చెప్తాను. ఒకటి, గతంలో మన కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇవి రెండు కూడా సిద్ధాంతపరంగా మెంబర్షిప్ ఇవ్వడానికి కూడా బాగా ఆలోచించేవాడు. ఇప్పటికి కూడా మెంబర్షిప్ ఇస్తే మెంబర్షిప్ కన్ఫర్మ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ కొంచెం బీజేపీలు ఏమైందంటే కొంచెం కాంగ్రెస్ ధోరణిలో వచ్చిన తర్వాత గత 15 ఏళ్ళుగా మరి ఈ 10 ఏళ్ళుగా అయితే బయట పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. దానికి ఎందుకంటే మనం బ్రిడ్జ్ అయి కూర్చుంటే మనం పెరగము, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలనే కొత్త ధోరణి రావడం వల్ల అన్ని రాష్ట్రాలలో పార్టీలకు చాలా కొత్త శ్రేణులు చేరినాయి. అది లాభమైంది, నష్టమైతే కాలేదు. కానీ భావపరంగా సిద్ధాంతపరంగా చూస్తే కొన్నిసార్లు నష్టం అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక మీరు అన్నదానికి ఏంది, మనకి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో కొంత ఆలస్యం కావడానికి అది కారణం అంటున్నారు. అందుకనే ఈటెల రాజేందర్ గారు మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన గతంలో యాక్చువల్ గా నా డిఎన్ఏ మొత్తం కమ్యూనిస్ట్ అన్నారు కనుక అదొకటి అవర్గత ఉన్నది. మనకు డికే అరుణ గారు, ఆమె కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆమె. అట్లానే రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన. ఇట్లా ఏదైతే పోటీ పడుతున్నారో వీళ్ళల్లో చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ నుంచో రకరకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. కనుక ఇది పెద్ద అవరోధం వాళ్ళకైతే. రెండోది, కులాల పరంగా కూడా చూసుకుంటే రఘునందన్ రావు ఓసీ అవుతాడు. మనకు ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా పాటిస్తుంది. ఇప్పుడు చూడండి మీరు, కొన్నిసార్లు బీజేపీ నిర్ణయం చాలా అనూహ్యంగా ఉంటుంది అంటున్నాను. రేఖా గుప్తా వచ్చేదాకా మనకు తెలుసా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే రేఖా గుప్తా గతంలో మున్సిపాలిటీ పని చేసినా, మున్సిపల్ కమిషనర్ చేసినా, ఫ్లోర్ లీడర్ చేసినా కూడా ఆమె పేరు వచ్చేదాకా మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు కదా. చాలా మంది చాలా ఊహించినాం, సీనియర్లు పెడతారు అనుకున్నాం. జూనియర్ అసలు ఆమెను పెట్టారు, లేడీ. అంటే ఏమేం చేశారు, వైశ్య సామాజిక వర్గం చూశారు, అట్లానే జూనియర్ అయినా సరే లేడీ చూశారు. అంటే ఒకే దెబ్బకు 2 పెట్టెలు అనుకున్నారు వాళ్ళు. ఒకటి, కేజ్రీవాల్ పోయిన తర్వాత వైశ్య సామాజిక వర్గం అంటే నేను ఎందుకు పోలుస్తున్నాను అంటే దీనికి ఢిల్లీలో ఏ సోషల్ ఇంజనీరింగ్ పాటించారో, హర్యానాలో ఏ సోషల్ ఇంజనీరింగ్ పాటించారో, ఆఖరికి మహారాష్ట్రలో ఏ సోషల్ ఇంజనీరింగ్ పాటించారో, తెలంగాణలో కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారు. నెంబర్ 1. ఈ ముగ్గురు ఆ రకంగా అనర్హులు అవుతారు. అంటే అనర్హులు అంటే అట్లా అవుతారని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఈ మిగిలిన వాళ్ళు ఎవరు, ఆచార్య గారు ఇతర ఉన్నారు. రామచంద్రరావు కూడా ఒక పేరు వినిస్తుంది. ఏమంటున్నానంటే ఇందులో మళ్ళీ ఓసీ బీసీ, ఒక బీసీని తీసేసి బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంది మన బీజేపీ పార్టీ. ఒక రకంగా చెప్పారంటే మళ్ళీ రెడ్లకి అధికారం అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదే ఎట్లా అంటున్నారు, టీఆర్ఎస్ ఎట్లా బెలమంది అంటున్నారు. కనుక అటువంటి అప్పుడు దీనికి కాంబినేషన్ విరుద్ధంగా పెట్టాలి కదా. మన ప్రధానమంత్రి ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అటువంటి అప్పుడు చాలా మంది ఎంబీసీలను ఇవాళ మంత్రివర్గంలో ఏ మంత్రివర్గంలో లేనంత మందిని ఎంబీసీలను ఇవాళ మనకు బీసీలను కానీ మన కేంద్ర ప్రభుత్వం తన మంత్రులను నియమించుకుంది. అంటే 33% దాకా ఉంటారంటారు అటు ఇటు కలిపితే. అటువంటి అప్పుడు మన దగ్గర ఈ విమర్శ ఎదుర్కొన్నాం కదా, వాళ్ళు ఎదుర్కొన్నారు కదా. ఒక బీసీని తీసేసి బండి సంజయ్ని మార్చడం అది ఒక రకంగా చారిత్రక తప్పిదం కూడా అంటున్నాను నేను. ఆ టైంలో కిషన్ రెడ్డి గారు అసమర్థుడు అంటలేడు, కానీ ఆ టైంలో అగ్రెసివ్నెస్ కొంత తగ్గడం వల్ల నష్టం ఏర్పడింది అనేది అందరికీ బహిరంగంగా తెలిసిన విషయం. ఆనాడు బీజేపీ టీఆర్ఎస్ కు, అంటే ఆనాడు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న సందర్భంలో అంటే ఉరికటోనికి అట్లా పరిగెత్తడానికి అలా కట్టబెట్టినట్టు అయిపోయింది అనేది ఉన్నది. కిషన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా ఒక ఉరవడి, ఒక ప్రవాహాన్ని ఆపితే ఏమంటుంది తెలుసు కదా, అది జరిగింది. దానివల్ల ఏమైంది, బీజేపీ సరిపోదు అనుకుని కాంగ్రెస్ కు ఓట్లేశారు. కాంగ్రెస్ కూడా గెలుస్తామని నమ్మకంతో ఏమో ఉండలే. యాక్చువల్ గా బీజేపీ గట్టిగా లాగితే బీఆర్ఎస్ గెలిచేది. ఇద్దరు ముగ్గురు అదే జరిగేది. కనుక బీజేపీ వీక్ కావడం వల్ల, కానీ పార్లమెంట్ ఎన్నికల కల్లా పుంజుకుంటే ఏమైంది, బీఆర్ఎస్ పునిగింది. ఇటు కాంగ్రెస్ ఇటు మన బీజేపీ సమానంగా పంచుకున్నాయి. అంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు తేడా చూస్తే ఏమైంది, బీజేపీ పార్లమెంట్ లో ఎన్నికలు వేచేది, అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయింది 2018. అంటే మరొక విషయం కూడా రామ్మోహన్ గారు ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలు వేరు, ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఈసారి 8 ఎంపీ సీట్లు సాధించింది కాబట్టి పక్కా ఈ రాష్ట్రంలో మనకు పట్టుందని బీజేపీ చాలా బలంగా విశ్వసిస్తోంది. కాబట్టి ఈసారి తీసుకున్న నిర్ణయం కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుందనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 87 ఒక పార్లమెంట్ సీట్ లో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మన దగ్గర. కనుక 56 సీట్లలో
గెలిచిన ఉన్నది. ఇంకొక 10 సీట్లలో ఆల్మోస్ట్ దగ్గరగా పోటీ పడ్డవాళ్ళు, అంటే సెకండ్ ప్లేస్ వచ్చిన సందర్భం ఉన్నది. అందుకని నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ 3వ పార్టీగా అణిగిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా మొన్న ఢిల్లీ ప్రజలు ఆలోచించినట్టే, ఎప్పటికీ రగడెందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు చూసినాం కదా. కేజ్రీవాల్ 2 సార్లు పూర్తి ముఖ్యమంత్రి, ఒకసారి మాత్రం కొద్ది రోజులే 49 రోజులు ఉన్నారు. కనుక అక్కడ ఏం చేశారు ఢిల్లీ ప్రజలు, ఈ గొడవంతొద్దు, డబుల్ ఇంజన్ సర్కార్ ఇద్దామని ఒకసారి ఆలోచన చేసిండ్రు. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ను చూసినాం, అప్పుడు చూసినాం, ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినాం, తెలంగాణ ఏర్పడడానికి ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత 10 ఏళ్ళు వీళ్ళని 9.5 ఏళ్ళు టీఆర్ఎస్ చూసినాం. కనుక ఒకసారి వీళ్ళకి అవకాశం ఇస్తే ఏమిటి అనే భావన కూడా తెలంగాణ ప్రజలు వచ్చింది. అందుకని దాని వల్ల ఏమైందంటే పార్లమెంట్ కు 8 మంది సీట్లు గెలుపు. ఇక్కడికి వస్తాను, అధ్యక్ష సీట్ దగ్గరకు వస్తాను. నా విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఈ రకంగా పోతున్నారు. ఇద్దరేమో కులపరంగా, అంటే కులపరంగా పార్టీ ఫిరాయింపుల దారులుగా, ఒకరేమో కులపరంగా ముదిరాజుకు మంచి అవకాశం ఉంది కానీ తాను ఫిరాయించండి కదా, పెద్దగా సీనియారిటీ లేదు కదా అని ఓటు వస్తుంది. అటువంటి ఇప్పుడు ఏం చేస్తారంటే రేఖా గుప్తా ఎట్లాగూ ఢిల్లీలో ఎట్లా వచ్చిండ్రో రేఖా గుప్తా లాగా మనకు, అంటే ఆయన కానీ బీజేపీ ఇటీవల కాలంలో చెప్పినటువంటి మాట ఏంటంటే కొత్త పాత అనేటువంటి లెక్కలేముండవు, రాష్ట్రంలో అధికారాన్ని ఎవరు తీసుకురాగలుగుతారో వాళ్ళనే ఫైనల్ గా తీసుకుంటామనేటువంటి మాట కూడా బీజేపీ అధిష్టానం ఒకసారి చెప్పింది. కిషన్ రెడ్డి గారు చెప్పారు ఒకసారి. ఉంది కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడు బహుత్ దూరం ఇంక 3.5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు వీళ్ళ పదవి కాలం 3 ఏళ్ళే కదా. ఈ గ్యాప్ లో మళ్ళీ బీసీని తీసుకొచ్చి రెడ్డి పెట్టమనే బదనాం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా బీసీ, అంటే ఆచార్య గారి ఈ ప్యానెల్లో లేకపోయినా నేను ఇదే చెప్తుంది. ఆచార్య గారు ఉంటే ముఖస్థుతి కాదు, ఆచార్య గారు ఇవాళ రాకపోయినా నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఆచార్య గారికి ఎందుకు అవకాశం ఎక్కువ ఉందంటే కట్టర్ బీజేపీ, తాను మొదటి నుంచి కూడా ఎక్కడ పార్టీ ఫిరాయించినవాడు కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కూడా. రామ్మోహన్ గారు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కూడా, మనం బయట నుంచి ఉండి మనం చెప్తున్నాం అది. బీజేపీ తప్ప ఇంకే పార్టీ కూడా ఇది తీయదు. కాంగ్రెస్ లో సంస్కృతి లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు, ఏది కాంగ్రెస్ సంస్కృతి లెక్క ప్రకారం అది కాంగ్రెస్ సంస్కృతి కనుక అయింది. ఆయన అంటే అవమానించడం కాదు, ఆయన గేమ్ చేంజరు, రకరకాలుగా కేసీఆర్ ఎదుర్కొన్నాడు, కేసీఆర్ కంటే ఎక్కువ మాట్లాడి గెలిచే ప్రయత్నం చేసిండు. అందులో రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వీళ్ళే. కానీ ఆ కల్చర్ ఏంటంటే ఎవరు వచ్చినా సముద్రం కలుపుకుంటుంది, ఉప్పు నీళ్ళే. సముద్రంలో ఏ మంచి నీళ్ళు ఎన్ని చేసినా, అంటే గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి ఎన్ని చేసినా చివరికి మళ్ళీ ఉప్పు నీళ్ళు అయితే. ఈ కాంగ్రెస్ సంస్కృతి అది. ఇక్కడ అటా కాదు, గంగా లాంటి పార్టీ ఏది మన బీజేపీ. గంగా పార్టీ అంటే సముద్రంలో చేరక ముందు ఏదో అదే ఫ్రెష్నెస్ ఉంటారు వాళ్ళకి. అందుకని నేను ఏమంటున్నాను, ఇక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ ఈసారి పాటిస్తారు. సోషల్ ఇంజనీరింగ్ తోనే గెలుస్తున్నాం అనే భావన నిజంగానే, దాంతోనే ఇవాళ మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా కావచ్చు ఎవరైనా సరే చేస్తున్నారు. ఒక్కటి ఏమవుతుందంటే ఆచార్య గారికి అవకాశాల గురించి నేను చెప్తాను. ఇప్పటిదాకా నరేంద్ర గారి నుంచి, అంటే అంతకుముందు లేరా, నరేంద్ర గారి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అధ్యక్షులందరూ హైదరాబాద్ బేస్ అయింది. ఇది కరీంనగర్ మన బండి సంజయ్ కాకుండా చూస్తే చూడండి, రామారావు గారు కానీ గవర్నర్ పోయిన తర్వాత దత్తాత్రేయ గారు కానీ, కిషన్ రెడ్డి గారు, ఇంద్రసేన రెడ్డి గారు కానీ, ఇట్లా చాలా మంది హైదరాబాద్ బేస్ తో అయింది. వాళ్ళు జిల్లా నుంచి రావచ్చు, ఇంద్రసేన రెడ్డి గారు నల్గొండ జిల్లా, కానీ హైదరాబాద్ ఫిక్స్ అయిపోయి హైదరాబాద్ సెటిల్ అయిపోయాడు. ఇట్లా వచ్చిన అధ్యక్షులందరూ కూడా చాలా వరకు హైదరాబాద్ బేస్ అయింది. కానీ హైదరాబాద్ బేస్ పార్టీ కాదు ఇప్పుడు. ఏది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దత్తాత్రేయ గారు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు కదా. రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ అయ్యిండు. అట్లా చూసుకుంటే విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ నుంచి గెలిచిండు ఎంపీగా. అట్లా చూసుకుంటే చాలా మనకు తెలంగాణలో బీజేపీకి ఉత్తర తెలంగాణలో అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు రాజేశ్వరరావు గారు వరంగల్ మన మేయర్ గా పనిచేసిండు ఒకసారి, డైరెక్ట్ ఎలక్షన్స్ అయినది అప్పుడైతే. అట్లా చూసుకుంటే బీజేపీ రాష్ట్రంలో వేడు అనుకుని మొదటి నుంచి ఉన్నది. కానీ హైదరాబాద్ బేస్ పార్టీ అని పేరు తెచ్చుకున్నాడు. నేను జంగారెడ్డి గారు పరకాల ఎమ్మెల్యేగా తెచ్చిండు అంటే ఇవన్నీ చూస్తే రేపు ఈ ఎంపికలో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ నుంచి ఉండే అవకాశం ఉంది. దానికి ఒక ప్లస్ పాయింట్ ఆచార్య గారికి ఉంటుంది అంటున్నాడు. ఆయన చెప్పుకోలేదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆచార్య గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే దక్షిణ తెలంగాణ నుంచి వెనుకబడిన తరగతులు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు బండి సంజయ్ని తీసేసిన పాపం, ఈ మాట అంటున్నాను, ఈ పాపం కడిగేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు అరుణని పెట్టినా అరుణకు ఒక్క అవకాశం, లేడీని పెట్టామని ఒక పేరు తెచ్చుకోవచ్చు. కానీ రెడ్డి కదా, వారు కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా అనే సమస్య వస్తుంది. ఒకవేళ రఘునందన్ రావు గారిని పెట్టుకుంటే ఇంతకుముందు బీఆర్ఎస్ కదా అనే ఓటు వస్తుంది. మనం ఇంకొక అవకాశం ఎవరికి ఉందంటే ఈటల రాజేంద్రకే ఉందండి. ఎందుకంటే ఈ లొల్లిలో అంటే మున్నూరు కాపు ముదిరాజుల లొల్లిలో ముదిరాజులు ఇవాళ ఎస్సీల తర్వాత ఎక్కువ మన దగ్గర బీసీలలో ఎక్కువ శాతం ఉన్న వర్గం. ఒకవేళ దాన్ని తీసుకోదలుచుకుంటే మాత్రం
ఈటల రాజేందర్కి అవకాశం రెండోది అంటున్నాడు. అంటే ఆచార్య గారి తర్వాతనే రెండో అవకాశం అంటున్నాడు. అప్పుడు ఉత్తర తెలంగాణకి అయితే కదా అనే మాట వస్తుంది. కానీ మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా కానీ, వరంగల్ జిల్లా కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి జిల్లా మనకు విషయ గారు ఆశ్చర్యపోతాం మనం. విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ కలం బలంతో గెలిచింది అక్కడ. రైట్. ఇప్పుడు ఆ ఎంపీ ఎటు పోతున్నాడో తెలియదు. ఆ ఎంపీ పెద్ద ప్రచురణ లేడు, ఆఫీస్ కూడా రావడం లేదు అంటున్నారు ఆదిలాబాద్ ఎంపీ గోడెన్నగి. కానీ అక్కడ ఫిరాయింపు దారులను ప్రోత్సహించడం ఏమైంది? అక్కడ ఎంపీ మన చేతిలో ఉన్నాడా లేడా అనే పరిస్థితి వస్తుంది కదా. అందుకనే ఈ అనుభవాలను దృష్టి పెట్టుకొని అరవింద్కు కూడా ఇవ్వరు. ఎందుకంటే అరవింద్కి ఇస్తే మరి మన బండి సంజయ్కి మొన్నదాకా ఇచ్చారు కదా, సీఎం సామాజిక వర్గం అవుతుంది కదా అనే సమస్య అవుతుంది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆచార్య గారికి 90% అవకాశాలు ఉంటే ఇంకో 10% అవకాశాలు మన ఈటల రాజేందర్ గారికి ఉన్నాయి. ఈసారి బీసీలకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరని నేను అనుకుంటున్నాను. పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప పార్టీలో మధ్యన వచ్చిన వాళ్ళకి ఇవ్వరు అనుకుంటున్నారు. వాళ్ళకు ఇంకో అవకాశాలు ఇస్తున్నచ్చు వేరే, ఇంకా మిగతా జాతీయ స్థాయిలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆచార్య గారికి ఇస్తే ఈటల రాజేందర్ గారిని జాతీయ స్థాయిలో తీసుకోవచ్చు. నష్టమైన జాతీయ పార్టీలు తీసుకుంటే అదొక విలువనే కదా. అందుకనే బీజేపీ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది కనుక ఈసారి తెలంగాణలో వచ్చే అధికారం మనదే అనే డబ్బులు ఇచ్చిన సర్కార్, వచ్చేది మనమే. ఈ ముగ్గుట్లో ఒక పోటీలో గెలవాలంటే మనం అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు కంటిన్యూ చేయొచ్చు. 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కూడా. 2028 ఎన్నికలు 25 ఉన్నాం, 28లో ఎట్టి బస్సు ఎన్నికలు వస్తాయి కనుక ఆ రకంగా చూసుకుంటే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తుంది. ఈసారి బీసీలకు ఇస్తుంది నేను. రైట్. ఓకే అండి, ఒకసారి ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మరొక ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఈ సమీకరణాలే కాదు, ఈ సమీకరణాలను మించినటువంటి సమస్య ఒకటి ఉంది. ఈరోజు మీ బీజేపీ పార్టీలో చాలా బలమైనటువంటి లీడర్స్ ఉన్నారు. మీరు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. వీళ్ళందరూ కూడా బలమైనటువంటి లీడర్స్. మీరందరూ కూడా ఒకరికి ఇస్తే ఇంకొకరితోటి మళ్ళీ పొసగదేమో అనేటువంటి ఆలోచన ఒకటి. మిమ్మల్ని అందరినీ ఒకవేళ మీకు ఇస్తే వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది, ఇంకో పదవి ఇస్తామని ఒప్పించాల్సి ఉంటుంది. సరే, అల్టిమేట్గా బీజేపీ ఒక డిసిప్లైన్డ్ పార్టీ, తీసుకున్న నిర్ణయాన్ని ఎవరో వ్యతిరేకించారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కొత్త పాత కలియక ఉంది ఒకటి. గతంలో మాదిరి అందరూ కూడా అధిష్టానం మాట పూర్తిగా వినేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు లేవు. సో దీని గురించి ఏం ఆలోచిస్తోంది బీజేపీ అధిష్టానం? ఏం చెప్తారు మీరు? నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఆదేశాలు కానీ ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పనిచేసేటువంటి భారతదేశంలో బీజేపీ కార్యకర్తలందరూ కేంద్ర నాయకత్వం ఏం చెప్పినా కూడా దాన్ని శిరసావనిస్తారు. ఒక డౌట్ ఇక్కడ ఆచార్య గారు, ఒక మాట. అంటే మీరు మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉండేవాళ్ళు, ఆ డిసిప్లిన్ అరవలుచుకున్నటువంటి వాళ్ళు వేరే విషయం. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అలాగే ఉంటారనేటువంటి ఆలోచన మీకుందా? కొత్తగా వచ్చిన వాళ్ళైనా, రేపు వచ్చేటి వాళ్ళైనా, పాత వాళ్ళైనా కేంద్ర నాయకత్వాన్ని కాదని బీజేపీలో మనుగడ సాగించి వాళ్ళు చేసేది ఏంది కూడా ఉండదు. ఎందుకంటే ఇది మిగతా పార్టీలో లేక కాదు. దీనికి ఒక సిద్ధాంతము, ఒక లక్ష్యము, ఆర్గనైజేషను, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థ ఏదైతే సూచిస్తుందో దాన్ని తూచా తప్పకుండా పనిచేయాల్సిన బాధ్యత పాతోళ్ళది కానీ, ఇప్పుడు వచ్చిన కొత్తోళ్ళది కానీ, రేపు రాబోయే కొత్తోళ్ళది కానీ ఎవరమైనా దానికి తలొగ్గి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తేనే విజయ అవకాశాలు ఉంటాయి. కలిసి పనిచేయకుంటుంటే ఇదే 8 సీట్లు, ఇంకో 20 సీట్లు, 30 సీట్లు వస్తే ఈ రాష్ట్రానికి నష్టమే, భారతీయ జనతా పార్టీకి నష్టమే, ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా నష్టమే. కాబట్టి సమైక్యంగా ఉండాల్సిందే, సమిష్టిగా పోరాటం చేయాల్సిందే, కార్యకర్తలను సమాయత్తం చేయాల్సిందే ఈ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ని ఓడగొట్టడానికి మేము ఇప్పుడు ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. మేము టిఆర్ఎస్ పార్టీని ఢీకొనాలి, టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మేము అధికారంలోకి రావాలి. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తోటి మాకు పోటే ఉండదు. ఎలాగో పోతారంటారా? వాళ్ళే ఓగొట్టుకుంటారు. వాళ్ళని మా రేవంత్ రెడ్డి గారే ఆ కాగల కార్యాన్ని పూర్తి చేసిపోతాడు. నేనేది దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి మీ రేవంత్ రెడ్డి గారు అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మా జిల్లా వాడు, మా నియోజకవర్గం, మా పాత కార్యకర్త, మా సిద్ధాంతాలతో అలాగా అంటే ఏమన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ లోపల ఆయన బ్యాక్గ్రౌండ్ లేదని ఎప్పుడు ఆయన అన్నాడా? అట్లేమైనా అంటున్నారు ఏమో మీరు అనుకుంటున్నా.
ప్రతి సంవత్సరం కూడా ఆయన గురుదక్షిణ చెల్లిస్తాడు అన్నప్పుడు కార్యకర్తనే కదా, సంఘ కార్యకర్తనే కదా. సంఘ కార్యకర్త మీ కార్యకర్త కాదుగా, పార్టీ కార్యకర్త కాడు కానీ సంఘ కార్యకర్త. సంఘ కార్యకర్త ఒక్కసారి సంఘముల ప్రణామం చేసిందంటే, సమర్పణ చేసిందంటే, ఇంకా నరనరాల్లో ఉంటదంటారా? సమర్పణ చేసిందంటే ఆ సంఘ కార్యకర్తనే. దాంట్లో రాజీనామాలు ఉండవు, మళ్ళా జైనింగ్, మళ్ళా ఏదో విత్డ్రా కావడం, మళ్ళా జైన్ అయితే అనడం అనేది సంఘ క్షేత్రంలోనే లేదు ఇప్పటి వరకు. ఏమో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏమైనా వాళ్ళ పార్టీకి షాక్ ఇచ్చి మీ పార్టీకి ఏమైనా ఏం లేదుగా. విజయ్ గారు నేను చెప్తాను వారు చెప్పలేదు, నేను చెప్తాను. ఎందుకంటే ఏక్నాథ్ షిండే, మరొక ఏక్నాథ్ షిండే అవతలని కూడా ఆరోపణ వస్తుంది చారి గారు. ఎందుకంటే అదొకటి. ఇంకొక మాట కూడా వారికి అందిస్తాను. ఏక్నాథ్ షిండే 6 నెలలు ఉన్నాడో, ఏడాది ఉన్నాడో, తర్వాత అయితే బీజేపీ ప్రభుత్వమే వచ్చింది అంతే కదా, అదే బీజేపీ ముఖ్యమంత్రి అయింది కదా. అవును, అది కూడా ఉదాహరణ. అంటే ఇంకొక మాట కూడా చెప్తాను. ఊహించమండి, మేము రేవంత్ రెడ్డి గారిని ఏక్నాథ్ షిండేగా ఊహించము, మేము ఆ ప్రయత్నం చేయము. ఎందుకంటే ఆయన చేసే ప్రయత్నమే బాగుంది ఇప్పుడు. అంటే ఆయనే గొయ్యి తీసుకుంటున్నారంటారు. ఆయన గొయ్యి తీసుకుంటలేడు, కాంగ్రెస్ పార్టీని గోతి తీసి పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆచార్య గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గొయ్యి తీసి పెట్టడం అంటే ఆయన గొయ్యి తీసుకొని పెట్టుకోవడమే కదా. ఆయన ఇంకోటి ఆయన బలంగా చెప్పేది ఏంటంటే రాబోయే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఇంకా దాంట్లో ఎలాంటి తిరుగులేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు రాజకీయ పార్టీ అంటూ కూడా చెప్పుకుంటుంటారు ఆయన తరచుగా. కేసీఆర్ కూడా 3వ సారి నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైంది, ఏం తీర్పు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ఒకసారి ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తారేమో, 2 టర్మ్స్ అయితే ఇస్తారనేది ఆలోచన ఆయనదై ఉండొచ్చు. అహంకార పూరితమైన మాటలకు ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. సరే, మీ వైపు నుంచి అయితే ఏ ప్రయత్నం లేదు. మేము అట్లా ఆయన ఏకనాథ్ షిండేగా ఒప్పుకోము, ఆయన తోటి మేము సహజీవనం కలిపి ముందుకోలేము. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రావాలి. కాబట్టి మేము ఆయన పోటీలకు తీసుకోదలుచుకోలే. మాకు పోటీ కూర్చో టిఆర్ఎస్ తోటి ఉంటది. ఇక వాళ్ళు కూడా ఇద్దరు ఒకటైనప్పుడు వాళ్ళిద్దరిని ఢీకొనవలసి వస్తుంది. అట్లా కదా ఆచార్య గారు, అంటే ఇప్పుడు రామ్మోహన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు అవుతారనేటువంటి ఒక ఆశతోటి మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా తెలిసినటువంటి నాయకులు అయితే బాగుంటుంది అనేది మాకు వ్యక్తిగతంగా ఒక ఆశ ఉంటుంది. మీకు కాకుండా వేరే వాళ్ళకి వస్తే మీ డెసిషన్ ఏంటంటే మీరు ఫుల్ మీకు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎవరికి ఇచ్చినా అదే విధంగా రియాక్ట్ అవుతారో, లేకపోతే మీరు ఏమైనా కొద్దిగా బాధపడే అవకాశం ఉందా? జెన్యూన్గా చెప్పండి, చాలా జెన్యూన్గా. చాలా జెన్యూన్గా భారతీయ జనతా పార్టీలో 40 ఏళ్ళుగా గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి కార్యకర్తకెళ్ళి 4 పర్యాయాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ కమిషన్ మెంబర్గా, జిల్లా అధ్యక్షునిగా, మండల అధ్యక్షునిగా నేను అతి తక్కువ ఓట్లతోటి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఓడిపోయారంటే 78 ఓట్లతోటి ఎమ్మెల్యే ఓడిపోయి ఈ పార్టీని ఇడవకుండా, ఈ సిద్ధాంతాన్ని ఇడవకుండా 2 పర్యాయాలు నక్సలైట్లు భావజాల వ్యతిరేక భావంతో ఉన్నా నన్ను కాల్పులు చేసినా కూడా నేను పార్టీని ఇడవకుండా క్రమశిక్షణతోటి పార్టీలో పనిచేస్తున్నా. 100% బీసీ వ్యక్తికి ఇస్తారనేటువంటి భావన ప్రజలలో ఉంది. అన్ని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు కూడా బీజేపీ ఈసారి బీసీకే ఇవ్వాలి, ముఖ్యమంత్రి బీసీకి ఇస్తానన్నారు, బీసీకి అవకాశం రాలేదు. ఇవాళ ఫ్లోర్ లీడర్ కూడా ఓసీగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ గా బీసీకి ఇవ్వాలన్నారు. బీసీకి ఇవ్వాలన్నప్పుడు నేను పార్టీ ముందు శిరసా వహించి నాకు అవకాశం ఇవ్వమని నేను కోరుకున్నా. పార్టీ అవకాశం ఇస్తే నేను సంపూర్ణంగా విశ్వాసంతో పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి నా శాయశక్తుల, ఎందుకంటే ఎవరి లోపల ఏ శక్తి ఉందో ఎవరికి తెలియదు. బండి సంజయ్ గారికి పదవి ఇచ్చిన తర్వాతనే బండి సంజయ్ గారు ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన దింపినాక కూడా ఇవ్వాలటికి ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఆయనకు అవకాశం ఇచ్చినందుకే కదా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఎక్స్పెక్టేషన్ నాకు తెలిసి ఆయనకు కూడా ఉండదు. ఇవ్వాలని ఆశ ఉండొచ్చు కానీ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. మనం చేసే పోరాటం గట్టిగా ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఆచార్య గారు, ఒకవేళ మీకు ఆ పదవి కనుక వస్తే తప్పకుండా మా ఛానల్కి వచ్చి మొదటి ఇంటర్వ్యూ ఇవ్వాలి. రామ్మోహన్ గారిని కూడా పిలుస్తాం మీకు సన్మానం చేయడానికి.
నవ్వు కాదు రామ్మోహన్ గారు, ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మొదలు మా పార్టీ ఆశీర్వదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. రామ్మోహన్ గారిని కూడా వ్యక్తిగతంగా స్టూడియోకి పిలిచి ఖచ్చితంగా ఒక సన్మానం ఉంటుంది, మీరు ఖచ్చితంగా మొదటి ఇంటర్వ్యూ ఇవ్వాలి కూడా. మీ అభిమానం, పెద్దల అభిమానము, పార్టీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను శిరసా వహించి మీరు చెప్పింది కూడా చేయనీకి సిద్ధంగా ఉన్నాం. రైట్. ఎస్ రామ్మోహన్ గారు, నేను అడిగినటువంటి ఇందాక వారిని అడిగినటువంటి ఒక ప్రశ్న అంటే సమీకరణాలు అన్నీ కూడా చూసుకుంటున్నారు, కాకపోతే ఇక్కడ కొత్త పాత కలయిక ఉంది కాబట్టి వాళ్ళకిస్తే వీళ్ళు హట్ అవ్వడం, వీళ్ళకిస్తే వాళ్ళు హట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పార్టీలు అంతర్గతంగా విభేదాలు వచ్చి అటు ఇటు అయితే మొత్తంగా పార్టీకి నష్టం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎలా చూస్తారు? విజయ్, మీరు అంటే రైట్ ప్రశ్న వేయాల్సిన వాళ్ళకి వేరే నాకేసిన మంచిదే. ఎందుకంటే ఆచార్య గారు ఏం చెప్తారు, ఇప్పుడు మీరు గోతులు తీస్తారా లేకపోతే మీకు రాకపోతే ఏం చేస్తున్నారు అని చెప్తారు. అంత సమైక్యవాదం అంతా మనం ఒకటే, నాకు రాకపోయినా నేను చేస్తా అంటాం. నేను చెప్తాను. ఇంతకుముందు ఒక ప్రశ్న ఒకటి వచ్చింది మనకి, ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎవరెవరు ఉన్నారు అంటే మన మొదటి నుంచి విహెచ్పి ఎవరు ఉన్నారు అంటే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పివి నరసింహరావు గారు కూడా పనిచేసిండ్రు. వరంగల్లో చెడ్డీ దొడుకొని నెక్కర్ దొడుకొని కవాతం చేసిండు. కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో ప్రధానమంత్రి అయింది? ఆయన జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నాడు, ఎక్కడ బీజేపీలో చేరకూడదు. జనసంఘంలో బీజేపీలో లేరు ఎప్పుడు కూడా. అంటే ఏమంటున్నా అంటే పార్టీలకు అతీతంగా కూడా సంఘ కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి రీసెంట్ ఉదాహరణ. కానీ నేను పివి నరసింహరావు గారిని వెనకటి చెప్తున్నా, ఆయన వరంగల్లో నెక్కర్ వేసుకొని కవాతం చేసిన వాడు, కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రామానంద తీర్థ పనిచేసిండు, ఆయన గురువు రామకృష్ణరావు పనిచేసిండు. కనుక ఆ రకంగా చూసుకుంటే మరి వేరే పార్టీలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నట్టే కదా, అందుకని ఉంటారు. కానీ వాళ్ళు వేరే పార్టీ, అందుకని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఫలానా పార్టీకే మద్దతు ఇవ్వాలనో లేకుంటే ఫలానా పార్టీలో ఉండాలని ఏం రూల్ లేదు. కనుక చాలా మంది, ఎక్కువ మంది 190% మంది బీజేపీలో ఉంటారు, బీజేపీకి అనుబంధంగా దగ్గరగా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో అసలు ఉండదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అది ఆర్ఎస్యు, ఇది ఆర్ఎస్ఎస్ అంతే, కాషాయం ఎరుపుదాం అంతే. కానీ నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఆయన మన ఆచార్య గారిని అడుగు చెప్పలేరు, కానీ కడుపులో కత్తులు పెట్టుకొని మీరికి నవ్వులు చిందిస్తున్న నాయకులు కూడా బీజేపీలో ఉన్నారు. ఇక్కడికి వస్తే నేను, ఎందుకంటే వారు చెప్పలేరు, వారు చెప్తే అన్యాయం కూడా అవుతుంది పార్టీలో. ఉదాహరణకు బండి సంజయ్ మన ఈటల రాజేందర్ పడదు కదా, అందరికి తెలిసిన సత్యమే. వాళ్ళ ఒకటే జిల్లా వాళ్ళు, పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఒకరిని ఒకరు ఓడగొడుతున్నాం చూసిండు. అని బహిరంగ రహస్యం, అది చాలా పెద్ద ఎత్తున లీక్ అయింది కూడా. కానీ ఏమైంది, కానీ ఇద్దరు ఏదో రకంగా గెలిచారు. అందుకని చూడండి, మీరు క్షేత్రం మార్చిండు. ఈటల రాజేందర్ తను ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచి హుజరాబాద్, అంటే అంతకుముందు గెలవలేదు కానీ పార్టీ ఫిరాయించిన తర్వాత గెలిచి మళ్ళీ పార్టీ మనటి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన గజ్వెల్కి వచ్చి 2 పడవల మీద కాళ్ళు పెట్టి కరీంనగర్లో ఓడిండు, గజ్వెల్లో ఓడిండు. అప్పుడు అర్థమైంది తత్వం ఏది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డాం. ఇక ఒకే వరలో 2 కత్తులు ఏమడవు. కనుక రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా ఏదైనా కావాలంటే కూడా ఒకే జిల్లా వాళ్ళం అవుతామని చెప్పి బండి సంజయ్ అటు విడిచిపెట్టి తాను మల్కాజ్గిరికి వచ్చాడు. మల్కాజ్గిరిలో సక్సెస్ అయ్యి గెలిచాడు. నేనేమంటున్నానంటే వాళ్ళిద్దరి మధ్యనే కాదు, అరవింద్కు బండి సంజయ్కు ఉన్నది, ఇద్దరు కూడా ఓడిపోయిండ్రు. నేను ఇంకో మాట చెప్తున్నాను, 4 ఎంపీలు గెలిస్తే 2019లో 3 ఓడిపోయిండు. ఒక ఆయన పోటీ చేయలేదు, కిషన్ రెడ్డి గారు పోటీ చేయకపోయి బతికిపోయాడు. పోటీ చేస్తే ఏమవుతుంటే తర్వాత సంగతి. ఏది మనకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా. అందుకని అట్లా ఆరోగ్యం చూసుకుంటే ఏది మనకు మొన్నటి చూసుకుంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్లు 2023 చూసుకుంటే 3 ఎంపీలు ఓడిపోయినట్టే కదా. ఒకరేమో పార్టీ ఫిరాయించి వేరే అయిపోయింది. మన బండి సంజయ్, అరవింద్ ఇద్దరు ఎమ్మెల్యేకి పోటీ చేసి 2 ఓడిపోయారు. కనుక సంజయ్ కును ఒకటే, ఇప్పుడు కమ్యూనిస్టులో ఎట్లుంటది విజయ్, మనకు ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినప్పుడు ఎవరినైనా ఒక దెబ్బ తీసుకుంటారు. ఎందుకంటే వాడు ఎదుగుతా నేను రాను, నేను అన్ని పార్టీలో ఉంటాయి. బండి సంజయ్ అరవింద్ నడుస్తుందా లేదా, అట్లానే ఈటల రాజేందర్ బండి సంజయ్ నడుస్తుందా లేదా, అట్లా రాష్ట్రం అంతా కూడా కిషన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల చిన్న పదవులు, ఆచార్య గారికి ఎట్లా చెప్పిండో కింది నుంచి ఎట్లా వచ్చాడో ఆయన కూడా అధ్యక్షుడికి ఒకరే రాలే కదా. కనుక నేనేమంటున్నాను, బీజేపీలో కూడా ఈ లుకలొకలు ఉన్నాయి. కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి, కాదంటలేదు. ఏ పార్టీలో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీకి ఇతర పార్టీలతో పోలిస్తే దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం అనేది తక్కువ, అది ఒప్పుకొని రాలి ఖచ్చితంగా. ఇంకోటి ఏమందంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్న స్వేచ్ఛ జాతీయ పార్టీలకు ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్, తెలుగుదేశమో, మనకు వైసీపీఓ, జనసేనో ఏదైనా సరే ఏ ప్రాంతీయ పార్టీ, డిఎంకే అన్నా డిఎంకే, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఇవాళ కేసీఆర్ ఏది చెప్తే అది చూస్తున్నాం. హరీష్ రావు ఏమన్నాడు, ఎవరిని పెట్టండి అంగీకరిస్తే కేసీఆర్ వీర సైనికుడిని అన్నాడు.
అది ఉంటది ఇక్కడ. కానీ పార్టీ భావజాలం ఎట్లా ఉన్నా ఇక్కడ స్వేచ్ఛ ఉండదు, ఏది పడితే అది మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండదు. అందుకని బీజేపీ జాతీయ పార్టీలో ఇంకా ఎవరు ఎప్పుడు ఎన్నిక అవుతారో కూడా తెలియదు. ఉదాహరణకు అద్వానీ రాష్ట్రపతి కావాల్సినవాడు కాలేమని, అద్వానీ ప్రధానమంత్రి కావాల్సినవాడు కాలేమని. నిజంగా చెప్పాలంటే వాజ్పేయి తర్వాత అయితే అనుకున్నాం మనం. ఏమైంది మరి? నరేంద్ర మోడీ గారు గెలిచి గెలిచింది కదా. నరేంద్ర మోడీ గారికి కూడా మురళీ మనోహర్ జోషి, అద్వానీ వారు చెప్పని సంగతి నేను చెప్తున్నారు. ఆయన ఆచార్య గారు చెప్పలేని విషయం. చాలా మంది సీనియర్లు మన ఎంత అనగదొక్క నాకు అప్పటి రాజకీయాలు తెలియదు కానీ నేను మన వెంకయ్య నాయుడు గారిని అయితే ఎక్స్పెక్ట్ చేశాను రాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతిని వారిని చేస్తారని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ అది అవ్వలేదు. కాలే. అందుకనే ఆ వెంకయ్య నాయుడు గారిదేమో రాజకీయాల హత్యలు ఉండే, ఆత్మహత్యలు ఉంటాయి. వెంకయ్య నాయుడు గారిది ఏమంటే ఒబీడియన్స్, బాగా ఒబీడియన్స్. నిజంగా చెప్పాలంటే ఆయన ఏది అడగలేదు, ఏది తీసుకుంటాను లేదు దానివల్ల. కానీ అక్కడ పోటీలు పడి మరీ వచ్చింది ఏంటి? మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి 3 సార్లు ఉన్నా కూడా ఆయనకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నది ఆయన మీద. ఏది మన ముఖ్యమైన నాయకులు. వాజ్పేయి గారు వేరు, వాజ్పేయి గారు ఆ రాజకీయాలకు అతీతుడు. అందుకని వాజ్పేయి గారికి ఏం పేరు వచ్చిందంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నారు ఆయన. అందుకని. కానీ అద్వానీ అట్లా కాదు కదా. అద్వానీ ఖచ్చితంగా మొదటి నుంచి మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఆ మాట ఆచార్య గారు చెప్పలేని చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మురళీ మనోహర్ జోషి ఇప్పుడు అందరినీ ఏం చేసిండు? ఆనాడు ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ అంట కాదు, కామరాజ్ ప్లాన్ ప్రకారం కామరాజ్ అని చెప్పి నీకన్నా సీనియర్లు ఉంచుకోకమ్మా, నువ్వు మొత్తం నీ సమాన వస్తు లేకుండా నీకన్నా జూనియర్లు ఉంచుకో, అప్పుడు పార్టీ ముందరకు వద్దన్నాడు. అందుకని కానీ కామరాజ్ ప్లాన్ అంటారు. అదే దాన్ని వాళ్ళు ఏం చేసిండు మోడీ అబౌవ్ 75 అనేది తీసేసిండు. అందుకని మురళీ మనోహర్ జోషి గాని అద్వానీ గాని ఇది చాలా మంది నాయకులు అందరూ కూడా పక్కకు పెట్టబడిండు. ఇవాళ బతుకున్న సందర్భంలో కూడా చూసుకుంటే వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో ఉన్నావా లేవా అన్నట్టు బతికిండు. అందుకని వాళ్ళ పదవులు కాడే ఈయన ఉద్దేశం. అట్లానే ఆ జాతీయ స్థాయి రాజకీయాలు రాష్ట్రంలో కూడా అధిక రాజకీయాలు ఉంటాయి కాదంటలేదు. కానీ రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసేది ఆ కేంద్ర నాయకత్వం కనుక కేంద్ర నాయకత్వం వీళ్ళు మెసులితే ఊరుకోదు, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు. కనుక అది ఒకటి ఉంది కనుక క్రమశిక్షణతో ఉంటారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా ఇది. బీజేపీకి ఇంకా అదే అట్లాంటి కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదా అంటే కాంగ్రెస్ లో అన్ని ఇవ్వబడి పడితే ఏదైనా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు అని ఎవరికి 100 కోట్లు ఇచ్చినట్టు? రాహుల్ గాంధీకా సోనియా గాంధీకా? వాళ్ళు బయటకు వచ్చి చొక్కాలు పట్టుకొని మాది అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు. నేను 3 చెప్తున్నా. బీజేపీకి కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలే. కాంగ్రెస్ లో 100 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయలేకపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో తమ్ముని కొట్టేయండి కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చేరినా సరే వేయండి అంటే ఆయన అప్పుడు ఏం చేయలేకపోయింది. అదే పార్టీ మారి మళ్ళీ వచ్చి నాకు మంత్రి పదవి అడుగుతుంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. జగ్గారెడ్డి గారు చరిత్రలోకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హనుమంతరావు గారు, జాలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి మీద. అందుకని ఏమంటాను అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్ళదు. ఇక్కడ ఒకవేళ కిషన్ రెడ్డి గారికే కాదు రాష్ట్రంలో ఉన్న పార్టీ ఆచార్య గారు ఇంకెవరన్నా కూడా ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకుంటారు. కనుక ఒకటే ఒకరు ఎవరంటే కొంచెం అతీతంగా మాట్లాడుతున్న వాళ్ళు రాయసింగ్ చర్య తీసుకున్నారు. చూడండి మీరు సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళందరూ వెళ్ళి మంచి చెడు మనం కలిసి పని చేద్దామని చెప్పి మళ్ళీ ఒప్పించి జాతీయ నాయకత్వాన్ని బండి సంజయ్ ఒప్పించారు. నిజంగా చెప్పానండి ఒప్పించడం దానివల్ల అయింది. అందుకని బీజేపీ పార్టీలో లుకలకులు లేవని కాదు. అంటే నేను రాజాసింగ్ బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ ని ఎక్కువగా గౌరవిస్తాడేమో అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆర్ఎస్ఎస్ కాదు బీఎస్పీ గట్టిగా ఓకే పార్టీ తర్వాత అది ముందు అనుకుంటారు ఆయన. అంతే. అదొకటి ఏమైందంటే బీజేపీకి ఒక సుగుణం ఏంటంటే వారసత్వ రాజకీయాలు దూరం. ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అయితే వారసత్వ రాజకీయాలు, అది ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులు మొత్తంగా లేవని చెప్పం కానీ చాలా వరకు బెటర్ ఉంటది. మొత్తం అంటే వారసత్వ రాజకీయాలు ఉంటాయి. ఏమని చెప్తాం, చాలా వరకు ఎంపీలైన కొడుకులు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక జబ్బు బీజేపీకి ఏమొచ్చిందంటే ఫిరాయింపు రాజకీయాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. అంటే వాళ్ళు కొత్త వాళ్ళని ఇమిడ్చుకోలేకపోతున్న ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. మేము కొత్త అయితేంది పాత అయితేంది మేము వచ్చి పనిచేస్తున్నాం 5 ఏళ్ళు 10 చేస్తున్నాం కదా, మమ్మల్ని ఇంకా బయట వ్యక్తులకు ఎందుకు చూస్తున్నారనే భావన బీజేపీలో వచ్చిన నాయకులకు ఉన్నది కాదంటలేదు. కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, బేస్ లైన్ చూస్తుంది. అంటే వేప విత్తనం పెట్టి మామిడికాయలు కానీ కాయ కనుక వేప విత్తనం పెట్టొద్దు, మామిడి టెంకనే నాటాలనుకుంటారు. కనుక మంచి చెడ్డ మామిడి టెంక అంటే ఏంటి, వాళ్ళకి విఎస్పీ లేకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు రావాలి. కనుక అది దాన్ని బేస్ చేసుకుంటారు. పార్టీల పదవులకు అది చూసుకుంటారు. బయట ప్రజాస్వామ్యయుతంలో చాలా మంది రావచ్చు, గెలవచ్చు. ఇప్పుడు ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ గారు గెలిచారు బీజేపీ నుంచి. అది ప్రజాక్షేత్రం కదా. ప్రజాక్షేత్రంలో ఫిరాయింపుదారులైనా సరే కొంచెం భావజాలం అటు ఇటు ఉన్నా పెడతాను. కానీ రాజకీయ రంగంలో ముఖ్యంగా
పార్టీ నాయకత్వం విషయంలో మాత్రం ఈ పొరపాటు చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆ పొరపాటు చేస్తే కొన్నిసార్లు అనుభవించారు కూడా, వేరే రాష్ట్రాల్లో అనుభవించారు కూడా, కొత్త వాళ్ళని పంచినట్టు చేస్తే వచ్చి ప్రయోగాలు చేస్తే కనుక అది చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే యుద్ధ ప్రభావం మాత్రం, యుద్ధం వల్ల కొత్తగా రాజకీయాల మార్పు వచ్చింది లేదు. ఇంకోటి తిరంగా జెండా ప్రకారం కూడా వాళ్ళందరూ ఏకమవుతున్నారు. ఒక మాట చెప్పి మర్చిపోయినా నేను నుంచి తిరంగా ర్యాలీలు మొదలు పెట్టారు. అది కూడా భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు తిరంగా ర్యాలీ గురించి? ఏం చెప్తారు? ఎలా జరుగుతోంది తిరంగా ర్యాలీ? దేశ సమగ్రత, దేశం యొక్క యూనిటీ, అన్ని వర్గాలు కూడా ఈ దేశానికి మద్దతుగా ఉండేటువంటి విధంగా ఏదైతే మన సైనికులు వీరోచిత పోరాటం చేసి ప్రాణాలను తెగించి ముందుకు పోయినటువంటి వాళ్లకు ఒక ధైర్యాన్ని ఈ భారతదేశ ప్రజలు ఇవ్వాలి. ఈ తిరంగా కొరకే మనందరి యొక్క సమైక్యము ఒక నినాదం తీసుకొని ముందుకోవాలని మోదీ గారు ఏదైతే సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు స్వీట్లు తినిపించి వాళ్ళకు ఏదైతే అభినందనలు తెలిపి ఆ తర్వాత ఢిల్లీలో కూడా పెద్ద ర్యాలీ తీసి నడ్డా గారు, మిగతా ముఖ్యమంత్రి గారు అట్లా ఈ దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని, మనోభావనని ఈ దేశ ప్రజలు వాళ్ళని గుర్తించి సైనికులని గౌరవించేటువంటి విధంగా ఈ తిరంగా యాత్ర ఉన్నది. మన యూనిటీ అంటే ఇక్కడ కొంతమంది ఆ సంఘటన జరిగిన వెంటనే ఏదైతే మత ప్రాతిపదికన అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆ దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, పాకిస్తాన్ మీద యుద్ధ వీర వనితలు ఏదైతే వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఇది అసామాన్యమైనటువంటిది. ఆ ఆపరేషన్ కు పేరు పెట్టడం కూడా ఈ దేశ ప్రజల హృదయాలను కలిసివేసింది. సింధూర్ అనేటువంటి ఒక ఆ 3 అక్షరాలు, ఆ 3 అక్షరాలు ఈ దేశంలో 3 రంగుల జెండాని తలపింపజేసింది. మొత్తానికి యుద్ధ పరిస్థితుల్లో అయితే మీ పార్టీకి అనుకూలంగా చేసుకుంటున్నారా? ఇప్పుడు అది నీచులు ఆ రకమైనటువంటి భావన ఉంటదండి. మీరు అడగడం తప్పుగా జర్నలిస్ట్ గా, మీరు అంటలేదు. దీని మీద ఎవరు ఏ రకమైనటువంటి అభిప్రాయం చెప్పినా వాడు నీచుడి కిందికే వస్తాడు. వానికంటే పెద్ద నీచుడు, దేశద్రోహి ఇంకెక్కడ ఉండడు. అంటే ఒక పక్క ఇంతమందిని పుట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదులు, వాళ్ళకు బుద్ధి చెప్పాలని మనం అందరం ఒకటై పాకిస్తాన్ కు ఏదైతే చీల్చి చెండాడి వాళ్ళ యొక్క తీవ్రవాదులని నేల గర్పించి, మట్టి గర్పించి ఇలా మనం తీసుకున్నటువంటి వీరోచిత పోరాటాన్ని మనము పార్టీకి లాభం వస్తుంది, లేకపోతే బీజేపీ కావాలని చేసింది, బీహార్ ఎన్నికల ఈ దుర్మార్గులు వాళ్ళు నిజంగా మనుషులేనా అనిపిస్తుంది. వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులేనా? బీహార్ ఎన్నికలకే చేసిండు, పోలీసు డ్రెస్సులు వేసుకొని, మిలిటరీ డ్రెస్సులు వేసుకొని బీజేపీ చేపించిరు. నేనేమంటా అంటే అది మరీ చిల్లర కామెంట్ లేండి. అలా కామెంట్ చేసేవాడు ఇంకా మనిషిగా కూడా పరిగణించకూడదు. టీవీలో డిబేట్ లో చూసినామండి నిన్న కాక మొన్న. మరీ దారుణం అసలు. అలా ఎలా మాట్లాడతారు? అంటున్నా, మీరు ఆ మాట అడగడం మీ భావ్యం. అది మీరు మా భావనని ఎట్లా చెప్తారు అనేది మీరు అడుగుతారు. కానీ వాళ్ళు నేను చెప్తున్నా, ఏ నీచుడు కూడా ఆ రకంగా బీజేపీకి లాభం పొందుతుందని ఆశించినటువంటి పరిస్థితి ఉంటే అది ఒక నీచమైన చర్య. రైట్. విజయ్ గారు, నేను తిరంగా ర్యాలీ గురించి నేనే మొదలు పెట్టాను కనుక చెప్పండి, క్లోజ్ చేద్దాం కూడా. తిరంగా ర్యాలీ అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రుల స్థాయిలో పాల్గొంటున్నారు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ పాల్గొంటున్నారు. కానీ బీజేపీ దీన్ని స్వార్థంగా ఆలోచించకుండా ఈ తిరంగి ర్యాలీని ప్రజలందరికీ అంకితం చేస్తే బాగుండేది అంటే అన్ని పార్టీలు పాల్గొమ్మని. అంటే ఇప్పుడు బీజేపీ సొంత పార్టీ ఆలోచన ఏంది ఇది? దేనివల్ల తిరంగా ర్యాలీకి మంచి ఊపు ఇచ్చింది ఎక్కడ, ఫస్ట్ ప్రారంభం చేసింది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉమర్ అబ్దుల్లా. ఇవన్నిటికి అతీతంగా అందరికన్నా ముందు అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు, అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. ఆయనకు అవసరం లేకున్నా, ఆయన పని లేకున్నా కూడా సిగ్గుపడుతున్న క్షమాపణ చెప్పడానికి కూడా బాధ్యత మాదే అన్నాడు. అట్లానే తిరంగా ర్యాలీ కూడా అక్కడ ఫస్ట్ తీసిండు వాళ్ళు. నిజంగా చెప్పిన పార్టీలు దేశ ఐక్యతకు సంబంధించినటువంటి అంశం దీన్ని పార్టీ సొంతం చేసుకోవడం నాకు కొంచెం మనసు ఉన్నది బాలేదు. ఎందుకంటే
పార్టీ సొంతం చేసుకునే వాళ్ళు వీళ్ళు తిరంగా ర్యాలీలు తీయండి అని భారత ప్రజలకు పిలిపిస్తే బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉండదు, నష్టమేం లేదు. ప్రధాని స్థాయిలో ప్రధాని పిలుపునిస్తే దేశ ప్రజలందరికీ వర్తిస్తుంది, అది పార్టీకి వర్తించదు కదా. భారత ప్రభుత్వం పిలిపిస్తే బాగుండేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు సొంతం చేసుకోవడం వల్ల మీకు వచ్చిన కొత్తగా లాభం ఏం లేదు, కానీ బయట వాళ్ళని కలుపుకపోదు కదా అనే ఆలోచన. అది తిరంగా ర్యాలీని భారత ప్రభుత్వం ప్రకటించి అన్ని పార్టీల వాళ్ళని కాదు అన్ని సంఘాల వాళ్ళని కలుపుకుంటే వేరు మీకే వచ్చేది. మీరు ఎక్కువ మంది ఉండేవాళ్ళు మీరే, జెండాలు పట్టు మోసేది మీరే, జెండా పట్టుకునేది మీరే. కానీ మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఎప్పుడు కూడా మనం 1+1 2 అవుతాయి. ఒకటి పక్కన ప్లస్ తీసేసి ఒకటి పక్కన ఒకటి రాయండి 11 అవుతాయి. మీరు ఏం చేస్తున్నారు 1+1 నాకు చూస్తున్నారు, కానీ 1+1 బదులు ఒకటి పక్కన 11 చేసుకోండి. భారతదేశ ఐక్యతకు అందరినీ కలుపుకోండి. అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ కలిసి వస్తారు, అప్పుడు బాగుంటుండే. ఇప్పుడు మీ పార్టీ కార్యక్రమం తీసుకోవడం వల్ల ఓన్లీ మీ పార్టీ కార్యక్రమం మిగిలింది, మిగతా వాళ్ళందరూ తిరంగా ర్యాలీకి వ్యతిరేకమా కాదు కదా. భారతదేశ జాతీయ జెండా వ్యతిరేకమైనటువంటి అర్హత కూడా ఎవరికి లేదు కదా. తిరంగా ర్యాలీ ఇది మన దేశ జెండాతోటి చేసేటువంటి ర్యాలీకి సంబంధించి ఎవరు వ్యతిరేకత చెప్తారు? ముస్లింలు, హిందువులు అందరూ వస్తారు, సిక్కులు, ఇసాయిలు అందరూ వస్తారు. అందరూ మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి అంశం కదా, ఎవరు వ్యతిరేకిస్తారు? స్వార్థం ఆలోచించకండి. ఇప్పుడు నేను మన ఆచార్య గారితో ఏకీపిస్తున్నా. దుర్మార్గులు ఎవడైతున్నాడో వాడే అంటాడు ఏంది మన మిలిటరీ రేస్ లో వాళ్ళే వచ్చినని. ఎప్పుడు రాజకీయ పార్టీలో పనిచేస్తే విజయ్ గారు అట్లా కాదు. నేను దాడులకు కారణం వీళ్ళే అని అంటారు. అది మూర్ఖులు కూడా కాదు, అది నీచులు అనాలేమో. అయితే దాంట్లో ఒకటి ఉన్నది మంచి ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా పార్టీలు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించిన పార్టీలు సర్వసంఘ పరిత్యాగులు కాదు, వాడు అయితే కానీ పార్టీ ఉపయోగించుకోకపోతే ఎట్లుంటది? వ్యతిరేకంగా ఉపయోగించుకుంటాడు, అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. నేనేమంటున్నాను అంటే సంఘటన జరిగిన తర్వాత రాజకీయం చేస్తారంటే ఒప్పుకుంటా, కానీ సంఘటనకే బీజేపీ పార్టీ లేకుండా ఎందుకండి ఈ రోజు కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి బంగ్లాదేశ్ విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటది. మా పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చేసుకుందని చెప్పుకుంటది, అందులో తప్పేం లేదు. అసలు వాళ్ళు చెప్పుకుంటూ వేరు. ఇవాళ బీజేపీ పార్టీ కూడా నిజమే ఇందిరాగాంధీ చేసిన తప్పు ఒప్పు ఉండొచ్చు, కానీ ఆనాడు బ్రహ్మాండంగా చేసింది. బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ రెండు దేశాలు విభజించింది అనే దానికి అయితే మన క్రియేట్ ఇప్పుడు కూడా మనకు మంచి అవకాశం వచ్చింది. ఒకటే మాట చెప్పి ముగిస్తాను విజయ్, ఇవాళ బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకున్నది, కానీ అంత ఈజీ కాదు. మనం దాన్ని అండార్ చేయడానికి వీల్లేదు, అంటే చేయలేము కూడా అంటున్నాను నేను. ఒక అడ్వకేట్ గా, ఒక రాజకీయ విశ్లేషకుడుగా అది చేయలేము. ఉగ్రవాదులు ఎవడైనా అంతర్గత వ్యవహారాలు మనం జోక్యం చేసుకోవాలి అనుకున్నాం, అదే చేస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళు తీసుకపోతే మనం ఏం చేయలేదు. బంగ్లాదేశ్ విముక్తులు కూడా మనం ఒత్తి పండు చేసినాం, అంటే వాళ్ళు వస్తే యుద్ధం చేసినాం అంతే తప్ప మనం చేయలేదు. వాళ్ళు బెలూచిస్తాన్ వేరేగా ప్రకటించుకున్నారు, వాళ్ళ జెండా ప్రకటించుకున్నారు, వాళ్ళ జాతీయ చిహ్నాలు ప్రకటించుకున్నారు. దాన్ని మనం ఎండార్ చేయమంటున్నారు. ఏది ఫస్ట్ బంగ్లాదేశ్ మీరు ఎట్లా గుర్తించారో బెలూచిస్తాన్ కూడా దేశంగా గుర్తించమంటున్నారు. కనుక దాని చర్చ వేరే పెట్టుకుందాం. బెలూచిస్తాన్ గుర్తించడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. తప్పకుండా బెలూచిస్తాన్కి సంబంధించి చర్చ ఒకటి పెడదాం మనం, ఎందుకంటే దాని గురించి చాలా డెప్త్ గా మాట్లాడేది ఉంది. అసలు భారతదేశం సపోర్ట్ చేస్తుందా లేదా, ఎంబసీని పెడుతుందా లేదా, ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అంశాలే. సాంకేతికంగా పెట్టలేము. అంటే ఐక్యరాజ్యసమితి సూత్రం ప్రకారం మన శాంతి మనం ఎప్పుడైనా వేరే వారి అంతర్గత వ్యవహారాలు మనం జోక్యం మన దేశం చేసుకుంటామో ఊరుకోమని లేదు. దీన్ని మనం పాకిస్తాన్ వ్యతిరేకత మనం అయితే అక్కడ చేయలేం కదా. అందుకని రైట్, ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ ఆచార్య గారు. హోప్ఫుల్లీ మీకు రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు మొదటి నుంచి కూడా పార్టీ తరపున కష్టపడుతున్నారు కాబట్టి మీలాంటి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుందనేది మా ఆలోచన కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. ఓకే, ధన్యవాదాలు. రైట్, మొత్తంగా చూద్దాం ఇక సమీప భవిష్యత్తులోనే బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అధిష్టానం కూడా ఈ యుద్ధ వాతావరణం ఇదంతా కూడా కొంత తగ్గింది కాబట్టి మళ్ళీ పార్టీ పైన కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశం వచ్చింది. మరి ఎటువంటి సమీకరణాలు ఉండబోతున్నాయి, కేవలం రాజకీయ లేకపోతే కుల సమీకరణాలైనా ఇతర సమీకరణాలు ఏమైనా ఉండబోతున్నాయి, అవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అంశాలు. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.